హీరోస్ 16-15 అట్లా ఇట్లా ఫ్లక్చువేట్ అయ్యి, అట్లాగే ఈవిడ 18 మూవీస్ ఒకే సంవత్సరం, అట్లా 2-3 సంవత్సరాలు. అంటే ఎంత బిజీ ఉంటారు కంప్లీట్, అసలు ఇంకా నిద్రాహారాలు ఉండవు కంటిన్యూగా. అంతే. ఇదిలో కూడా వంట ఆవిడే చూసుకున్నారు. ఇంట్లో ఉంటే వంట, అదే ఇంట్లో ఉంటేనే, అవుట్డోర్కి వెళ్ళిపోతే మనం ఏం చేయలేం కదా. ఇంట్లో ఊళ్ళో ఉన్నారంటే ఏదో ఒకటి అట్లా బాగోపోతే తిండు, లేదా 6:30-7కి వచ్చింది అనుకోండి, ఏం చేసుకోవాలా, సరే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టండి నేను వస్తాను అని గబుక్కుని అంత చేసుకునేవారు, పెట్టేవారు. ఆ ఇంట్రెస్ట్ అండి అది, ఆ ఇంట్రెస్ట్, కమిట్మెంట్ నిజంగా ఆ ఇంట్రెస్ట్ అంతే. మధ్యలో కూడా షూటింగ్ మధ్యలో కూడా వంటలు చేసి పెట్టిన రోజులు ఉన్నాయి. అక్కడ వెళ్తే చేపలు లాంటివి ఏమైనా దొరికితే మంచి ఫిష్ అది అట్లా చేసేవారు. వాళ్ళందరూ ఎంజాయ్ చేసేవాళ్ళు. మరి రాఘవేంద్రరావు గారికి తెలుసు అవన్నీ, వాళ్ళకి తెలుసు, చాలా మందికి, మాకు తెలియదు. కానీ చార్లు ఇవన్నీ నేను బాగా ఇంట్లో చేయించేవారు, నేను కూడా హెల్ప్ చేసేదాన్ని. అంటే మా పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీకి నేను ఇంట్లోనే ఉన్నాను, అప్పుడు కొంచెం బాగా హెల్ప్ చేశాను. అట్లా అన్నీ. దళపతి మూవీ అది అప్పుడు మన ఆయన పేరు రజనీకాంత్, ఆయనకు కూడా బాగా వంట చేస్తామని సుహాసిని చెప్పింది, నువ్వు తెలుగు మూవీస్ చేశాడు. మణిరత్నం గారు కదా డైరెక్టర్, అంటే అట్లాగే తీసుకొస్తాను పట్టుకెళ్ళారు. అది బాగా ఎంజాయ్ చేసి చాలా బాగుందమ్మా అది ఇది అని. ఎంత పని ఉన్నా మధ్యలో ఒక బ్రేక్ వస్తే చాలండి వంట చేసాం. అంత ఇష్టం అనమాట ఆవిడకి వంట అంటే. వంట ఇష్టం, పెట్టడం ఇష్టం, రెండు ఇష్టం. అది అది పెట్టడం ఎక్కువ, పెద్ద చెయ్యి ఏదైనా కానీ ఎవరికి ఏది కావాలన్నా చేసిస్తే ఆ ఇంట్రెస్ట్ అసలు ఆవిడ తర్వాతే. అట్లాగే వంట చేయటంలో మళ్ళీ సౌగర్ జానకి ఆంటీ కూడా చాలా బాగా చేసేవారు. ఈ క్యారేజీలు తెచ్చుకునేవారు, భోజనాలు ఇట్లాగా అవన్నీ ఉండేవి. మళ్ళీ విజయనిర్మల గారు ఆవిడ బాగా చేసేవారు. ఇట్లా వీళ్ళందరూ ఎట్లా అంటే కూర్చుంటే ఈ కూర బాగుంది, ఇది వేస్తే బాగుంటుంది. ఇప్పుడంటే యూట్యూబ్లో చూస్తున్నారు, ఆ రోజులో వీళ్ళ డిస్కషన్స్ అంతే కదా, మరి వీళ్ళే చెప్పాలి ఎలా చేశారు. విజయనిర్మల గారు కూడా చాలా ప్రేమగా ఉండేవారు అమ్మన్న. అందరికీ ప్రేమే ఆవిడంటే. చాలా మంది, ఎస్ వరలక్ష్మి గారు, జీ వరలక్ష్మి గారు, సావిత్రి గారు, వీళ్ళందరూ సారథి స్టూడియోస్కి అప్పటి రోజుల్లో షూటింగ్కి వచ్చేవారంట. వాళ్ళకి అక్కడ రూమ్స్ సారథి స్టూడియోసే. అక్కడ దిగి అక్కడి నుంచి జూబ్లీ హిల్స్ ఈ కొండల్లో ఏదో తీసుకోవాలి, తిరిగి జీవలక్ష్మి గారు అన్నారంట, అక్క నిన్ను బాగా ఏదో చేసేస్తాడు ఇక్కడ, ఈ కొండలకు వచ్చావు ఎందుకక్క ఇక్కడ హాయిగా చెన్నై అంటే, ఏమో ఇక్కడ ఏదో మన నాగేశ్వరరావు గారితో కలిసి ఏదో ప్లేస్ తీసుకున్నారంట, చూద్దాం పద మన వెళ్ళి చూడు నీకేది నచ్చితే అది తీసుకుందాం అని ఇట్లా 3 చోట్ల చూసి, ఇంకేదో ఇది ఏమో ఇక్కడ ఎందుకక్క నీకు అసలు నువ్వు ఉండలేవా అని సావిత్రి గారు వీళ్ళందరూ గొడవ అంట. వాళ్ళకి ఆయనకి అంబాసిడర్ కార్ ఒకటి వేసుకొని ఇదంతా తిరిగి ఏదో అయిపోద్ది మా పని అని, బావా నువ్వు ఏం పని లేదా నీకు, ఎందుకు ఆ కొండల్లో ఆయన చెప్పాడని నువ్వు తీసుకోవటం, డబ్బులు కూడా కట్టేశారు నాన్న, ఇంకేం రావు అందుకని ఇంకా ఖచ్చితంగా ఇక తీసుకోవాల్సి వచ్చింది. అది ఇప్పుడు ప్రైమ్ లో జూబ్లీ హిల్స్ అంటే ప్రైమ్ లొకాలిటీ అయిపోయింది. ఇప్పుడు అనేవారు 75 ఏదో రిజిస్ట్రేషన్ అప్పుడు అయిందంట. అప్పుడు అసలు ఏమీ లేదు ఇక్కడ మీకు. అదే నాగేశ్వరరావు గారు అన్నారని ఇంకా వచ్చేసారు. అది మొత్తం పరిశ్రమ అంతా ఇక్కడికి రావాలన్నారు కదా. ఏముంది అదే డెవలప్ అవుద్ది, బయలుదేరకుండా ఇక్కడే కూర్చుంటారా అని అందరూ అన్నారు. ఇంక మా నాన్నగారికి కూడా అదొక ఇది, అందరూ వెళ్ళిపోవాలి. అప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ స్టార్ట్ అయింది. విక్రమ్ సినిమా ఫస్ట్ నాగార్జున గారికి, అది అప్పుడు నాగేశ్వరరావు గారు పిలిచి ప్రొడక్షన్ చూడాలి నువ్వు, ఫస్ట్ పిక్చరు అసలు ఏం తెలియదు వాళ్ళు అని, నాగార్జున ఫస్ట్ మూవీ కొంచెం పక్కనే ఉండాలని అంటే, నాన్నగారు పాపం అదే పనిలో ఉండి మళ్ళా తిరగబెట్టింది హార్ట్ ప్రాబ్లము. 85లో ఆ సినిమా అయింది, 86లో 1 year అంతా హాస్పిటలైజేషన్ అయ్యారు, 86లో పోయారు ఆయన. అట్లా ఇక తర్వాత అటు ఇటు తిరిగి ఏదో 82లో ఆయన ఉండగానే కట్టారు ఈ ఇల్లు. ఆయన డ్రీమ్ అనమాట. హైదరాబాద్లో అందరూ వెళ్ళిపోమంటున్నారు, అందరూ వచ్చేస్తున్నారు మన వాళ్ళు, కట్టేసుకోవాలి. సరే మీ ఇష్టం అని ఇంకా ఊరుకున్నారు.